సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండోసారి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా 15 రోజుల క్రితమే సమావేశం కావడంతో ఈసారి ప్రధానంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులు తదితర అంశాలను ప్రధానంగా ఎజెండాలో చేర్చినట్లుగా తెలుస్తుంది. అలాగే రాజధానికి సంబంధించి ప్రధాన నిర్మాణదారు ఎవరు అనే దాని మీద కూడా వాటి సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాజధాని ప్రభుత్వ భవన సముదాయాలకు సంబంధించి ఇంతవరకు ప్రధాన ఆర్కిటెక్ట్ ఇంతవరకు ఎంపిక కావడం జరగలేదు. అది వాయిదా పడుతూ వస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ సమావేశంలో ఏదైనా కీలక చర్చ నిర్వహించి దీనిపైన అభిప్రాయానికి అమర్చులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే సచివాలయంలో ఇతర అంశాలకు వెళ్తే కనుక కొద్దిసేపటి క్రితమే ఈ మంత్రివర్గ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి అన్ని శాఖాధిపతులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నగదు రహిత అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా ఆయన ప్రధానంగా చర్చించారు. ప్రస్తుత సమావేశంలో కూడా ఈ పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి సెర్ఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విభాగంలో 10% మొత్తం వేతనాలకు చెల్లింపులకు సంబంధించి వేతనాల 35% వేతనాలు పెంచే దిశగా కూడా మంత్రివర్గం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా మరో 10% రాయితీకి సంబంధించి రూపంలో అదనపు నగదు చెల్లించే అవకాశం కూడా ఉంది. అలాగే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి మొత్తం వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు అలాగే డ్రైన్ నిర్మాణానికి సంబంధించి కూడా 3 కోట్ల రూపాయలను మంజూరు చేసే దానికి ఇక్కడ రాష్ట్ర మంత్రి ఆమోదించే అవకాశం ఉంది. వీటితో పాటు వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో కీలక చర్చ జరగనుంది. మొత్తం మీద చూస్తే దాదాపు 15 నుంచి 25 అంశాల ఎజెండాగా ఈ రాష్ట్ర మంత్రివర్గం అనేది కొనసాగుతుంది. మరో గంట నుంచి 2 గంటల పాటు ఈ మంత్రివర్గ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. షాహిద్, ధన్యవాదాలు కృష్ణ.